సుప్రీంకోర్టు ఇస్తున్నటువంటి తీర్పు ప్రకారం ఖచ్చితంగా వీపైన వేటు పడేటువంటి అవకాశం ఉంది. ఆర్టీవీ మొదటి నుంచి గతంలో ఇచ్చినటువంటి తీర్పును ఉటంకిస్తూ కూడా ఏం జరగబోతుంది అనేటువంటిది వివరించే ప్రయత్నం చేశాం గతంలో. సో ఈ నలుగురు పార్టీ మారినట్టుగా స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. అవన్నీ కోర్టుకు సమర్పించారు. పేపర్ క్లిప్పింగ్స్, డిజిటల్ వీడియో లింక్స్, తర్వాత వీడియో క్లిప్పింగ్స్. గతంలో వారు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఫోటోలు, వీడియోలు కోర్టుకు సమర్పించారు. ఇక అందులో దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి అయితే చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. చాలా ఓపెన్ గా వారిపైన ఖచ్చితంగా వేటు పడేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. దానం నాగేందర్ ఏమో ఎమ్మెల్యేగా ఉంటూనే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినట్టునే కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేసినటువంటి సిచ్యువేషన్. సో ఆయన పైన ఖచ్చితంగా చర్యలు తీసుకునేటువంటి సిచ్యువేషన్ ఉంది. స్పీకర్ చర్యలు తీసుకోకపోతే ఫ్యూచర్ లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నెలకొనేటువంటి సిచ్యువేషన్ ఉంది. తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏమో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుడుగా కేబినెట్ ర్యాంకు పొందుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఆయన పైన ఖచ్చితంగా వేటు పడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక కడియం శ్రీహరి అయితే డైరెక్ట్ గా కూతురు ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ గుర్తుకు ఓటు వేయాలి, చేయి గుర్తుకు ఓటు వేయండి అంటూ ప్రచారంలో పాల్గొన్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలతో పాటు ఫిరాయింపుకు సంబంధించినటువంటి చర్యల కింద దాన్ని చూస్తుంది. కాబట్టి ఆయన పైన వేటు పడేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఆయన మొత్తానికి నిన్న ఒప్పుకున్నటువంటి సిచ్యువేషన్ ఆ ఘటన. తర్వాత తెల్లం వెంకట్రావు ఓపెన్ గానే గతంలో ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఓపెన్ గా చెప్తున్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారంటే తెల్లం వెంకట్రావు. ఆయన మొదటి నుంచి ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. ఎస్, నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను అనేటువంటి స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. కాబట్టి ఈ 4 ఉప ఎన్నిక రావడం అనేటువంటిది తప్పనిసరి అయింది. కాకపోతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశం లేదు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీళ్ళు రాజీనామా చేసే అవకాశం ఉంది. స్పీకర్ ఫార్మేట్ లో స్పీకర్ నిర్ణయం తీసుకునే కంటే ముందుగానే వీళ్ళు రాజీనామా చేసి ఉప ఎన్నికలను ఫేస్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏమో రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుందామనే ఆలోచనతో, కొడుకును రాజకీయాలకు తీసుకుందామనే ఆలోచన ఉంది. కానీ అక్కడ ఆయన గెలిచే సిచ్యువేషన్ లేదు అనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. ఏం చేయాలి అనేటువంటిది. ఇక దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి ఆల్రెడీ ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి గెలుచున్నారు కాబట్టి మరి ఆయన పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మళ్ళీ దానం నాగేందరే. ఇక కడియం శ్రీహరి ఆయనే మళ్ళీ పోటీ చేయడానికి కడియం శ్రీహరి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక తెల్ల వెంకట్రావు కూడా అక్కడ నుంచి మళ్ళీ పోటీలో నిలబడాలి, కాంగ్రెస్ గుర్తు పైన గెలవాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. చూడాలి ఏం జరుగుతుందో. ఇంకా వీళ్ళు కాకుండా ఇంకొక 6 ఉన్నారు. వాళ్ళు మాత్రం టెక్నికల్ గా తప్పించుకునేటువంటి అవకాశం వారందరికీ ఉంది. ఇప్పుడు పార్టీ మారినట్టు జగిత్యాల సంజయ్ గాని, తర్వాత వేటు పడుతుంది అనేటువంటి ఒక భావనలో ఉన్నారు కాబట్టి ముందస్తుగా వేటు పడక ముందే రాజీనామా చేయాలనుకుంటున్నారా? లేదంటే మేము ఎవరి దయాదాక్షిణ్యతో గెలవలేదు, కడియం శ్రీహరి ఒకప్పుడు టీడీపీ నుంచి వచ్చిన ఆయన, దాన నాగేందర్ కాంగ్రెస్ లో ఉన్న వ్యక్తి, పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా టీడీపీ నుంచి వచ్చిన ఆయన, వీళ్ళంతా కూడా మేమంతా ఇండివిజువల్ గెలిచిన వాళ్ళమే, కేసీఆర్ దయాదాక్షిణ్యాలు మాపై ఏం లేవని రకంగా సవాలు చేసి రాజీనామా చేయబోతున్నారా? ఎలా చూడాలి? భయమా లేదంటే ఒక రకంగా ఛాలెంజ్ చేయడమా? అంటే సాధారణంగా వాళ్ళు రాజీనామా చేయకుండా వేటు పడేటువంటి సిచ్యువేషన్ ఉంది. పార్టీ ఫిరాయింపు జరిగినట్టుగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వారిపైన వేటు పడుతుంది. సో ఆప్షన్ లేదు. అంతకంటే ముందుగానే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఛాలెంజ్ ఆల్రెడీ ఇప్పటికే కేటీఆర్ ఛాలెంజ్ చేస్తా ఉన్నారు చాలా ఓపెన్ గా. దమ్ము ఉంటే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలి, ఈ 20 నెలల కాంగ్రెస్ పాలన మీద వీరు ప్రజలను ఓట్లు అడగండి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. మరి ఆ విషయంలోనే రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి చూడాలి జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో ఫ్యూచర్ లో. సో వీళ్ళు 4 మాత్రం రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరొక సరికొత్త రాజకీయానికి తెలంగాణలో తెరలేపినట్టు అవుతుంది. ఈ 4 రాజీనామాలు వస్తే 4 సంబంధించినటువంటి విషయంలో. సో ఈ 4 ప్లేస్లలో అభ్యర్థులు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. వాళ్ళు పోటీకి సిద్ధంగా ఉన్నారు. మనం చూసాం ఆల్రెడీ షేర్లింగంపల్లిలో ఇప్పటికే షంబీపూర్ రాజు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిస్తే కేటీఆర్ అక్కడికి వెళ్లారు, అనౌన్స్మెంట్ చేస్తా ఉన్నారు. తర్వాత స్టేషన్ గన్పూర్ లో రాజయ్యను పోటీ చేయాల్సిందిగా ఓపెన్ గా స్టేట్మెంట్ చేశారు. సో ఇట్లా ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క అభ్యర్థిని సిద్ధం చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో త్వరలోనే ఈ 4 ప్లేసెస్ లో కూడా కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ ఆలోచన చేస్తా ఉంది. అక్కడ అభివృద్ధికి సంబంధించిన నిధులు కేటాయించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తా ఉంది. సో కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన మరుక్షణమే దీనికి సంబంధించిన కార్యాచరణ సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. 4 ఎమ్మెల్యేలు రాజీనామా చేయబోతున్నారట. వేటు పడుతుందనే ఆలోచనలో వేటు పడక మునిపే
మేమేంటో నిరూపిస్తామన్న రకంగా వారు ఛాలెంజ్ చేయబోతున్నారు. అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైన తరువాత వాళ్ళు రాజీనామా చేసే అవకాశం కనబడుతోంది. ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన తర్వాత కాంగ్రెస్ లో చేరి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసినటువంటి దానం నాగేందర్ పైన కూడా చాలా పక్కాగా అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆయనపై వేటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో వేటు పడక మునిపే నేను రాజీనామా చేస్తానని సిద్ధమయ్యారట. మళ్ళీ ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ హస్తం గుర్తుపై పోటీ చేసే అవకాశం కనబడుతోంది. మరోవైపుగా ఇటు పోచారం శ్రీనివాసరెడ్డి కూడా తన కుమారుడిని రాజకీయంలో రంగప్రవేశం చేయించాలనుకుంటున్నారు కాబట్టి ఆయన కూడా రాజీనామాకు సిద్ధమవుతున్నారట. అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి కొంత వెసులుబాట్లు ఉంటాయి, గెలుస్తామని ఒక ధీమాతో ఉన్నారు ఆయన. ఇక తెల్లం వెంకట్రావు, భద్రాచలంకి సంబంధించి తెల్లం వెంకట్రావు కూడా ఒక పొంగులేటి అభిమానిగా ఉన్నాను అని చెప్తున్నాడు కాబట్టి ఆయన కూడా కాన్ఫిడెంట్గా ఉన్నారట. ఇక ఫైనల్గా కడియం శ్రీహరి, నేను ఏ రాజకీయ భిక్షతో ఏ రాజకీయ పార్టీ అండదండలతో ఒక నాయకుడి యొక్క అండదండలతో ఇంతటి స్థాయి నేతగా ఎదగలేదు, నేను టీడీపీ నుంచే ఉన్నానని చెప్పి ఆయన ఛాలెంజ్ చేసి మరి రాజీనామా చేసి మళ్ళీ గెలుస్తానని చెప్పే రకంగా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఏదేమైనా నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయబోతున్నారు. మరి నిజంగా ఇక్కడ ఉప ఎన్నికలు వస్తే మీ సపోర్ట్ ఎవరికి ఓటు వేస్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.